హలో యూట్యూబ్ లెర్నర్స్, వెల్కమ్ టు రైన్ షాడో టెక్నాలజీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. 100+ సబ్స్క్రైబర్స్ అయినందుకు. దెన్ కమింగ్ టు సబ్జెక్ట్, టుడే అవర్ టాపిక్ ఈస్ ఇమేజెస్. అండి. సో వాట్ ఈస్ ఇమేజెస్ అంటే, ఇమేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వెబ్సైట్లో చూసినప్పుడు కొన్ని ఇమేజెస్ వస్తుంటాయి, కొంతమంది ఇమేజెస్ వస్తుంటాయండి. యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏదైనా ప్రొఫెషనల్ వెబ్సైట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాలేజ్ వెబ్సైట్స్ కానీ, అలా ఏదైనా వెబ్సైట్స్ ఉంటాయి, ఏదైనా కంపెనీ వెబ్సైట్స్ కానీ, దాంట్లో కంపెనీ యొక్క మేనేజర్ ఇమేజ్ అలా పడుతుంటుందండి. మేనేజర్ ఇమేజ్, దాని యొక్క ఇమేజెస్ ఎలా పెడతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో వాట్ ఈస్ ఇమేజెస్ అండ్ హౌ టు పుట్ ఇమేజెస్ ఇన్ అవర్ వెబ్సైట్స్, ఓకేనా? హౌ టు ఇన్సర్ట్ అవర్ ఇమేజెస్ ఇన్ అవర్ వెబ్సైట్ ఈస్ ఫస్ట్ కాన్సెప్ట్. ఇక్కడ ఎలా అంటే, దీనికోసం మనము ఇమేజ్ అనే ట్యాగ్ యూజ్ చేస్తామండి. ఇది ఒక సింగిల్ ట్యాగ్, ఓకేనండి, పేర్ ట్యాగ్ కాదండి, సింగిల్ ట్యాగ్ ఇది. సో దీనికి ఎస్ఆర్సి అని సోర్స్ అంటారండి. ఎస్ఆర్సి ఫుల్ ఫామ్. సోర్స్ అనేది ఒకటి మనం తీసుకుంటామండి. ఏంటండి? యాట్రిబ్యూట్ నేమ్. సో ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ సైడ్లో ఏముందండి? యాట్రిబ్యూట్ వాల్యూని ఆర్హెచ్ఎస్ సైడ్లో మనం పెడతామండి. సో ఇది ఎలా పెడతాము ఏంటి అనేది మనము ప్రాక్టికల్ సెషన్లో చూసుకుందాం నెక్స్ట్. సో జస్ట్ ఇప్పుడు మనము థియరిటికల్ సెషన్లో చూద్దాం హౌ టు ఇన్సర్ట్ అవర్ ఇమేజెస్ ఇన్ వెబ్సైట్స్. సో ఇది లోకల్ లింక్ అండి. సి యూజర్స్ అడ్మిన్ డెస్క్టాప్ అనేది చూడండి, ఇది లోకల్ ఇమేజ్ మనం పెట్టడం. హౌ టు యాడ్ గూగుల్ ఆర్ ఆన్లైన్ ఇమేజెస్. సో ఆన్లైన్ ఇమేజెస్ ఎలా పెడతామండి? గో టు గూగుల్ ఇమేజెస్ మీద రైట్ క్లిక్ ఇచ్చి కాపీ ఇమేజ్ అడ్రస్. సో కాపీ ఇమేజ్ అడ్రస్ అనేది మెయిన్ అండి. ఈ ఇమేజ్ అడ్రస్ని మనము తీసుకొని ఎక్కడండి? ఈ సోర్స్ ప్లేస్లో, ఈ సోర్స్ వాల్యూ ప్లేస్లో మనము పేస్ట్ చేస్తామండి. సో అప్పుడు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మేక్ ష్యూర్ దట్ ఇమేజ్ నేమ్ విత్ స్మాల్ లెటర్ ఆర్ క్యాప్స్ లెటర్ అండ్ ఫార్మేట్ ఆల్సో. ఇక్కడ ఏంటండి అంటే, మనం ఇమేజ్ని స్మాల్ లెటర్లో సేవ్ చేస్తున్నామా, క్యాప్స్ లెటర్లో సేవ్ చేస్తున్నామా చూసుకోవాలి. అండ్ ఫార్మేట్ ఆల్సో. కొన్ని పిఎన్జీ ఫామ్లో ఉంటాయి, కొన్ని ఏ ఫామ్లో ఉంటాయండి? జేపీజీ ఫామ్లో ఉంటాయి, కొన్ని జేపీఈజీ ఫామ్లో ఉంటాయి. అలా డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి కదా, ఆ ఫార్మేట్ కూడా చూసుకోవాలి. వీ విల్ యూస్ అలైన్మెంట్స్ ఆల్సో. సెంటర్ ఉండాలా ఇమేజ్, రైట్ ఉండాలా, లెఫ్ట్ ఉండాలా అనేది అలైన్మెంట్ కూడా చూసుకోవచ్చు. వీ విల్ చేంజ్ ద విడ్త్ అండ్ హైట్ ఆఫ్ ది పిక్. మనము విడ్త్ని హైట్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు బై యూజింగ్ విడ్త్ అండ్ హైట్ యాట్రిబ్యూట్, ఓకేనా అండి? ఇక్కడ పిఎక్స్ అనేది పెట్టాము, ఇక్కడ పిఎక్స్ అనేది పెట్టలేదు అని ఎవరికైనా డౌట్ ఉండొచ్చు. హియర్ పిఎక్స్ ఈస్ ఆప్షనల్, ఓకేనండి? పిఎక్స్ ఈస్ ఆప్షనల్. వెన్ వీ ఎంటర్ అవర్ మౌస్ ఇన్ ద ఇమేజ్, ఇట్ గివ్స్ ద టైటిల్ ఆఫ్ ద ఇమేజ్ బై యూజింగ్ టైటిల్ అట్రిబ్యూట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇమేజ్ ఉందనుకోండి, గూగుల్లోకి వద్దాము. గూగుల్లో ఇప్పుడు నాగచైతన్య ఇమేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఇలా వస్తే, ఇలా మౌస్ పెట్టగానే పైన నాగచైతన్య ఇమేజ్ అని రావాలి. అది చూపిస్తానండి ఎలానో. ఇక్కడ రావట్లేదు, నేను చూపిస్తాను, ఓకేనా? నెక్స్ట్ ఏంటండి? వీ విల్ గివ్ ఇమేజ్ బార్డర్ బై బార్డర్ అట్రిబ్యూట్. బార్డర్కి ఇమేజ్కి బార్డర్ కూడా ఇవ్వచ్చండి, ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఇమేజ్ సోర్స్, ఇమేజ్కి మనం విడ్త్ ఇచ్చాము, హైట్ ఇచ్చాము, బార్డర్ ఇచ్చాము, అలైన్మెంట్ చేసాము, టైటిల్ కూడా ఇచ్చాము, ఓకేనా? చూద్దాం అది ఎలా వస్తుంది ఏం కదా అనేది ప్రాక్టికల్ సెషన్లో చూద్దాం. వి విల్ గివ్ ఇమేజ్ యాజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బై యూజింగ్ బ్యాక్గ్రౌండ్ అట్రిబ్యూట్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా మనము ఇస్తాము, ఓకేనా అండి? నెక్స్ట్ దానికి ఎలా అంటే, బాడీలో బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసుకుంటే మొత్తం బాడీ మొత్తం ఆ ఇమేజే డిస్ప్లే అయిపోతుంది. నెక్స్ట్ ఆల్ట్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాగ్, ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ నేమ్, ఓకేనా? ఆల్ట్ అట్రిబ్యూట్ ప్రొవైడ్స్ అన్ ఆల్టర్నేట్ టెక్స్ట్ ఫర్ అన్ ఇమేజ్. ఇట్ ప్రొవైడ్స్ అన్ ఆల్టర్నేట్ టెక్స్ట్ ఫర్ అన్ ఇమేజ్, ఓకేనా? దీనికి ఎలా అండి? ఇమేజ్ సోర్స్ ఆల్ట్ అని ఇచ్చేస్తాం అంతే,
ఓకేనా. ఇప్పుడు ఇమేజెస్ కదండి, ఇది థియరిటికల్. దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రాక్టికల్ సెషన్లోకి వెళ్ళిపోదాం. సో ఇది మన ప్రాక్టికల్ సెషన్ అండి. డాక్ టైప్ హెచ్టిఎంఎల్ హెడ్ టైటిల్ క్లోజ్, హెడ్ క్లోజ్, బాడీ ఓపెన్, H1 వెల్కమ్ టు ఫుల్ స్టాక్ జావా డెవలపర్ ఇమేజెస్. ఓకేనా. ఇక్కడ మనం కోడ్ ఇప్పుడు రాస్తున్నామండి. సో ఫస్ట్ నేనేం చెప్పానండి, ఏదన్నా లోకల్ ఇమేజ్, ఇప్పుడు మన లోకల్ ఇమేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్లో కానిది మన లోకల్ ఇమేజ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాను, ఇదేంటి డెస్క్టాప్లో పెట్టుకున్నాను. ఈ ఇమేజ్ని మనం వెబ్సైట్లో ఎలా తీసుకోవాలి, మన లోకల్ ఇమేజ్ని వెబ్సైట్లోకి ఎలా తీసుకోవాలి, దానికి ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఇమేజ్ ట్యాగ్ ఇచ్చేస్తామండి. ఇమేజ్ దాని యొక్క సోర్స్ ఇచ్చేస్తాము. ఓకేనా. ఇది ఒక సింగిల్ ట్యాగ్ అండి, సింగిల్ ట్యాగ్, ఇమేజ్ అనేది సింగిల్ ట్యాగ్. సో ఇప్పుడు మనం దీన్ని వెళ్ళిపోదాం, ఎక్కడికి వెళ్ళిపోదాము, అది ఏ ప్లేస్లో ఉందో చెక్ చేసుకోవాలి. రైట్ క్లిక్, ప్రాపర్టీస్, ఓకేనా, లొకేషన్. ఇది కాపీ చేసుకోండి, కాపీ చేసుకొని కోడ్లోకి వచ్చేయండి, పేస్ట్ చేయండి. దీని తర్వాత ఏం చేస్తారంటే ఆ ఇమేజ్ నేమ్, బెటర్ టు ఇమేజ్ నేమ్ని కాపీ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని ఇమేజెస్ ఎలా ఉంటాయి, ఇక్కడ క్యాప్స్ ఇచ్చింటారు ఎన్ అనేది, ఇలా ఉండకోకుండా ఉండడానికి ఇక్కడ ఏదైతే ఉందో అది అలానే రావడానికి మనం కాపీ చేస్తే అది పర్ఫెక్ట్గా వస్తుందండి. అక్కడ పేస్ట్ చేసేస్తున్నాం. ప్లస్ .jpg. ఎందుకండి .jpgని ఇచ్చామంటే ఇక్కడ ఒకసారి చూడండి, మనం ఇక్కడ .jpg ఉంది ఇక్కడ. ఒకవేళ ఈ ఫార్మేట్ చేంజ్ అయినా కూడా మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే కాదండి, అందుకనే .jpg ఇచ్చాం. Ctrl+S సేవ్ చేశాను. మనం ఇక్కడ సేవ్ చేసామండి ఇవన్నీ మనము. ఓకేనా. న్యూ ఫోల్డర్లో ఫుల్ స్టాక్ వీడియోస్లోనే HTML అనే ఒక ఉంటుంది, దీంట్లో ఇమేజెస్ అండ్ లింక్స్ అనే దాంట్లో సేవ్ చేసాము. సో చూడండి ఇక్కడ టైటిల్ ఏమని వచ్చిందండి, ఇమేజెస్ ప్రోగ్రామ్, వెల్కమ్ టు ఫుల్ స్టాక్ జావా డెవలపర్ ఇమేజెస్. ఇవన్నీ ఎక్కడున్నాయండి, చూడండి టైటిల్లో ఇమేజెస్ ప్రోగ్రామ్, వెల్కమ్ టు ఫుల్ స్టాక్ జావా డెవలపర్ ఇమేజెస్. ఇక్కడ మనము సోర్స్లో ఉన్న కోడ్నే అంటే దాని లొకేషన్ ఇచ్చాము, ఇక్కడ నాగచైతన్య గారి ఇమేజ్ వచ్చిందండి. నెక్స్ట్ ఏంటండి, లోకల్ నుంచి తీసుకోవడం అర్థమైపోయింది. ఇప్పుడు మనము గూగుల్లో ఆన్లైన్లో ఉండే తీసుకోవడం ఎలానో చూద్దాము. దానికి కూడా సేమ్ అండి, ఇది ఇలానే కాపీ చేసేస్తున్నాను, పేస్ట్. ఇక్కడ ఈ సోర్స్ ప్లేస్లో మనము అక్కడున్న సోర్స్ని తీసుకోవాలి. సో అది ఎలానో చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఫొటోస్ నేను చూస్తున్నాను, మనకి ఏదైనా మంచి ఫోటో నచ్చింది అనుకోండి, ఆ ఫోటో మనం సేవ్ చేసుకోవడం, పేస్ట్ చేసుకోవడం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ ఇమేజ్ అడ్రస్ని క్లిక్ ఇచ్చుకోండి, కోడ్లోకి రండి, అక్కడ Ctrl+V పేస్ట్ చేయండి. సో Ctrl+S. ఇప్పుడు ఏమవుతుందండి, Ctrl+S మన ప్రోగ్రాంలోకి రండి, మన సైట్ అదండి ఇది, దీంట్లోకి రండి, రిఫ్రెష్ చేయండి, వచ్చేసింది. చూసారా, ఇంత సింపుల్ అండి ఇమేజెస్. సో మనం ఇమేజెస్కి మనము హైట్ విడ్త్ కూడా ఇవ్వచ్చు, హైట్ విడ్త్ ఇచ్చుకోవచ్చు. Ctrl+V, హైట్ విడ్త్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ ఒక 300% వచ్చి హైట్ కూడా ఒక 300% రావాలి అంటే ఇచ్చుకున్నాం. Ctrl+S, Alt+Tab, రిఫ్రెష్. చూడండి ఇమేజ్కి తేడా ఉంది, కొంచెం సైజ్ అనేది పెరిగింది. సో దీనికి హైట్ విడ్త్ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఏంటండి, మనది హైట్ విడ్త్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ PX అనేది ఆప్షనల్ అండి, మనం పెట్టినా పెట్టకపోయినా వచ్చేస్తుంది. సో టైటిల్ అండి, టైటిల్ ఇచ్చుకుందాం. టైటిల్ వచ్చేసి ఏమి ఇచ్చుకుందామండి,
చైతు పిక్స్ అనుకుందాం, చైతు పిక్స్. ఓకేనా, కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్ రిఫ్రెష్. సో ఇక్కడ టైటిల్ అంటే ఏంటండి, ఇట మౌస్ ఇమేజ్ పైకి వెళ్ళినప్పుడు అది ఏం ఇమేజ్ అనేది తెలుసుకోవాలి. ఇట్లా మౌస్ పైనప్పుడు మనం దీనికి థర్డ్ ఇమేజ్కి ఇచ్చాం కదండి, చూడండి ఇప్పుడు చైతు పిక్స్ అని వచ్చింది. గమనిస్తున్నారా, చైతు పిక్స్ అని వచ్చింది. చూడండి చైతు పిక్స్, అది మనం టైటిల్లో ఇచ్చుకుంటాం. అది కొంతమందికి కొన్ని డిఫరెంట్ పిక్స్ ఉంటాయి, అవి ఏం పిక్స్ కూడా తెలియదు. అలాంటప్పుడు మనం ఈ యాట్రిబ్యూట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో బార్డర్ యాట్రిబ్యూట్, ఓకేనా అండి. బార్డర్ యాట్రిబ్యూట్ చూద్దాము ఎలానో. దీనికి బార్డర్ ఇచ్చుకోవచ్చు. బార్డర్ ఇచ్చుకుంటే ఏమవుతుందంటే ఇమేజ్ చుట్టూ ఒక లైన్ వచ్చేస్తుంది, బార్డర్ వచ్చేస్తుంది. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్ రిఫ్రెష్. చూసారా, ఇమేజ్కి చుట్టూ బార్డర్ వచ్చేసింది. ఇలా మనం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ట్యాగ్ చెప్పబోతున్నాను. నెక్స్ట్ ఆల్ట్ ట్యాబ్, కంట్రోల్ సి, ఇంపార్టెంట్ ట్యాగ్. ఇది కొన్నిసార్లు మనకి ఇమేజ్ అనేది రాదండి, నెట్ సరిగా రాకపోవడమో ఏదో ఒక పంచాయతీ వల్ల ఇమేజ్ అనేది రాదు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం ఈ ఆల్ట్ ట్యాబ్ ఇచ్చామంటే ఆల్ట్ ట్యాబ్లో ఏమని ఇస్తాము, నాగ చైతన్య ఇమేజ్ అని ఇచ్చుకున్నాం అనుకోండి, అక్కడ మనకి అది వస్తుందండి. అది ఒకవేళ ఇమేజ్ రాకున్నా నాగ చైతన్య ఇమేజ్ అనేది టైటిల్ అనేది అక్కడ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్ రిఫ్రెష్. చూడండి మనం ఇక్కడ ఎన్ని ఇమేజెస్ ఇచ్చాము, 1 2 3 4, బట్ మనకి ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి, 1 2 3. చూడండి ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ లేదు, బట్ దానికి సంబంధించినది ఏంది, నాగ చైతన్య ఇమేజ్ అనేది ఒక లైన్ వచ్చింది. ఇక్కడ నెట్ ప్రాబ్లం వలనో సంథింగ్ ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఇక్కడ ఇమేజ్ రాలేదు. ఇక్కడ ఏ ఇమేజ్ ఉంది అంటే నాగ చైతన్య ఇమేజ్ అని ఉందండి. సో నాకు తెలిసి ఇదండి ఇమేజెస్ మీద మీకు అందరికీ అర్థమయ్యింది అనుకుంటాను. సో ఇక్కడ మనం ఏం చెప్పాము, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కదా, బ్యాక్గ్రౌండ్ యాట్రిబ్యూట్ గురించి చెప్తాం. దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే దీని అంతా తీసేస్తున్నానండి మీకు అర్థం కావడం కోసం. సో ఇక్కడ బాడీలో బ్యాక్గ్రౌండ్ అని ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆ సోర్స్ ఆఫ్ ఇమేజ్ పెట్టేస్తే సరిపోతుందండి. బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఈక్వల్స్ టు సోర్స్ ఆఫ్ ఇమేజ్. సోర్స్ ఆఫ్ ఇమేజ్ ఏంటి, మన డెస్క్టాప్లో సేవ్ చేసుకున్న ఇమేజ్. ఓకేనా, చూద్దాం అది వస్తుందో రాదో. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్ రిఫ్రెష్. చూసారా, బ్యాక్గ్రౌండ్ అంతా నాగ చైతన్య ఇమేజెస్ వచ్చేసింది. సో ఇలా మనము ఇమేజెస్ టాపిక్ గడిచిపోయింది. ఇమేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ బిల్డ్ ఏ వెబ్సైట్స్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లింక్స్ ఉంటాయండి. మీకు దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్వశ్చన్స్ రైజ్ చేయాలనుకున్నా మనము కామెంట్ సెక్షన్లో రైజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంజాయ్, హ్యాపీ కోడింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.